శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ధన వశీకరణ, ప్రేమ వశీకరణ ఇలాంటి సమస్యలు ఎన్నో పూజలు చేసి 5 రోజుల్లో పరిష్కారం చూపబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వశీకరణ మరల మందు ఇవ్వబడను. వెంటనే సంప్రదించండి 8688139812. అల్లు అర్జున్ ఈ పేరు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మారి మోగిపోతున్న పేరు అన్నమాట. దాదాపు 1000 దాటి కలెక్షన్లు అయితే వస్తున్నాయి పుష్ప 2కి. ఇది ఇలా ఉండగా బట్ బాధాకరమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తున్నారు. అక్కడ 11 గంటలకి పోలీసు వాళ్ళు అయితే చెప్పారు 11 గంటలకి మీరు ఇక్కడ విచారణకి హాజరు కావాల్సి ఉంది. విషయం ఏంటంటే మనం డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయినటువంటి పుష్ప 2 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. మంచి కలెక్షన్లతో దూసుకొని వెళ్తుంది. అండ్ అదే విధంగా దానిలో భాగంగా బెనిఫిట్ షో అని చెప్పి ప్రీమియర్ షో అని చెప్పేసి డిసెంబర్ 4వ తారీఖు 9:45 అయితే ఈ బెనిఫిట్ షో అనేది అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అయితే ఈ బెనిఫిట్ షోలు అయితే నిర్వహించారు. అండ్ అదేవిధంగా హైదరాబాద్ లో సంధ్యా థియేటర్ దగ్గర అయితే అల్లు అర్జున్ గారు రాకతో అక్కడ తొక్కిసలాట జరిగి అక్కడ రేవతి అని ఒక ఆవిడ మరణించడం అందరికీ తెలిసిన విషయమే. అండ్ వాళ్ళ అబ్బాయి ఇప్పటికీ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఆల్రెడీ ఈ విషయం తెలిసినటువంటి అల్లు అర్జున్ 2 days తర్వాత వాళ్ళకి 25 లక్షలు సపోర్ట్ గా ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది సినిమా వైజ్ గా కాకుండా ఇది పాలిటిక్స్ వైజ్ గా అయితే దారితీస్తా ఉంది. తెలంగాణ అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు దీన్ని అయితే చర్చనీయాంశం చేశారు. చాలా ఖండించారు ఈ విషయాన్ని. కేవలం అల్లు అర్జున్ అసమర్థత వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ఈ విధంగా అయితే మాట్లాడారు. దానికి ప్రతిస్పందనగా అల్లు అర్జున్ గారు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు సాయంత్రం. అందులో భాగంగా నాకు అసలు తెలియదు, నేను తెలిసిన దగ్గర నుంచి నేను మనిషిలా లేను అని చెప్తున్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పారు. అయినా కానీ నేను సినిమా చూసి వెళ్తానని చెప్పాను. తెలిసిన వెంటనే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నన్ను ఫోర్స్ చేసి బయటికి పంపించారు. నేను ఎటువంటి రోడ్ షో నిర్వహించలేదు అని చెప్పేసి అయితే అల్లు అర్జున్ గారు చెప్పారు. కానీ ఇక్కడైతే గవర్నమెంట్ విత్ ప్రూఫ్స్ తో అయితే అల్లు అర్జున్ గారిని లాక్ చేసింది అని చెప్పొచ్చు. ఆయన ఎన్నింటికి దాదాపు 3 కార్లలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అయితే ఆ థియేటర్కి అయితే ఎంటర్ అయిపోయారు. ఒక కారులో అల్లు అర్జున్ వాళ్ళ మామ అండ్ వాళ్ళ కూతురు, ఇంకో కారులో అల్లు అయాన్ అంటే అల్లు అర్జున్ కొడుకు అండ్ అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి అల్లు అరవింద్ గారు, ఇంకొక కారులో రోడ్ షో చేసుకుంటూ అల్లు అర్జున్ గారు అయితే వచ్చారు ఈ థియేటర్ కి. ఫస్ట్ గా మొదటైతే అల్లు అరవింద్ అండ్ అల్లు అరవింద్ అయాన్ వాళ్ళైతే థియేటర్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ గ్యాప్ లోనే CCTVలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా అయితే మనం అయితే ఆల్రెడీ చూసాము. ఒకసారి మనం అల్లు అర్జున్ గారు ఏ విధంగా థియేటర్ లోకి ఎంటర్ అయ్యారో మనం ఒకసారి ఫుటేజ్ కూడా మనం ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇలా చేతులు ఊపుకుంటూ వచ్చారు. అలా వాళ్ళైతే ఇలా వచ్చేసారు. అక్కడైతే తొక్కిసలాట అయితే జరిగింది. చూడండి, లాఠీ చార్జ్ కూడా ఫ్యాన్స్ మీద అయితే చేస్తా ఉన్నారు. ఈ క్రౌడ్ లో ఆవిడ రేవతి అండ్ వాళ్ళ కుమారుడు అయితే ఇలా లోపలికి అయితే వచ్చారు. అండ్ అల్లు అర్జున్ గారు వచ్చిన సమయానికి ఇదే క్రౌడ్ లో వాళ్ళైతే తొక్కిసలాటకి గురి కావడం జరిగింది. ఇక్కడ చూడండి, అప్పటికి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అక్కడ CPR ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే చేశారు. దీనికి అల్లు అర్జున్ నైతిక బాధ్యత వహించాలి అని చెప్పేసి అయితే కొన్ని వర్గాల వాళ్ళు అయితే అంటున్నారు. అండ్ ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటి మీద కూడా అయితే దాడి చేశారు. మరి కాసేపట్లో చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో అయితే వచ్చి విచారణకు అయితే హాజరు కానున్నారు. ఈ సీన్ రీక్రియేషన్ అంటే అసలు ఏం జరిగింది, అసలు ఆ రోజు ఎలా వెళ్ళారు, మీరు ఎంతమంది వెళ్ళారు, అదంతా అయితే ఈ రోజు అయితే విచారణ నిమిత్తం అల్లు అర్జున్ గారు అయితే పోలీసు వాళ్ళతో చెప్పాల్సి అయితే ఉంటుంది. దాదాపుగా అల్లు అర్జున్ గారు అంటున్నారు, ప్రతిసారి నేను ఏ సినిమాకైనా కానీ ఈ థియేటర్కే వెళ్తాను, ఎందుకంటే పబ్లిక్ పల్స్ అనేది మనకు తెలుస్తా ఉంటది ఇలాంటి థియేటర్ లో వెళ్తే అని చెప్పారు. అయినప్పటికీ మీరు రాకూడదు అని చెప్పేసి ఆల్రెడీ సంధ్యా థియేటర్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ముందుగానే వాళ్ళకైతే ఒక లెటర్ రూపంలో అయితే వాళ్ళకైతే పంపించారు. బట్ అయినా కానీ అల్లు అర్జున్ గారు అదేం పట్టించుకోకుండా సంధ్యా థియేటర్ కి అయితే ఎంటర్ అయ్యారు విత్ 3 పెద్ద కార్లతో. అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ని అయితే అందరినీ వాళ్ళ బౌన్సర్స్, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అయితే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని తోసేసి మరి వీళ్ళని అయితే లోపలికి వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ గారు బాల్కనీలోకి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి బాల్కనీ గేట్లు క్లోజ్ చేయమని చెప్పడం అనేది CCTV ఫుటేజ్ లో రికార్డ్ అయితే ఉంది. ఒక విధంగా చర్చనీయాంశానికి దారితీస్తా ఉంది. ఆల్రెడీ అక్కడ టికెట్స్ వచ్చేసి దాదాపు 1000+. ఒక్కొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి బెనిఫిట్ షో అంటే అది ఎవరికి బెనిఫిటో తెలియదు, ఎవరి అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయో అది కూడా తెలియదు. బట్ ఒక నార్మల్ ఆడియన్ వచ్చేసి ఆ సినిమా చూడడానికి దాదాపు 1000 నుంచి 1500 రూపాయల టికెట్ అయితే పెట్టి కొనుగోలు చేశారు. కొంతమంది బ్లాక్ లో 3000 వరకు టికెట్ కొని మరి ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ వీళ్ళు ఉంటారు, బ్లాక్ లో 3000 వరకు టికెట్ పెట్టుకుని సినిమా చూడాలి, ఈ రోజు ఎలాగైనా అందరికంటే ముందే సినిమా చూడాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అల్లు అర్జున్ గారు పైకి వెళ్తూ
సీట్లు ఖాళీగా ఉన్నా కానీ అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం మాత్రమే గమనించుకున్నారు. అక్కడ ఉన్నటువంటి డోర్స్ అయితే క్లోజ్ చేయించారు. ఈ గ్యాప్ లో బయట అయితే తొక్కిసలాట జరిగింది. దీన్ని ఆడి ఇన్ఫార్మ్ చేశాము, అయినా కానీ అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ విషయాన్ని అయితే పోలీసు వారు చాలా సీరియస్ గా తీసుకొని కొంచెం గట్టిగా చెప్పేసరికి 11:45కి అయితే అల్లు అర్జున్ గారు అయితే బయటకు వచ్చి మళ్ళీ బయట నుంచి ఒక రోడ్ షో టైప్ లో బయటకు వచ్చి చేతులు ఊపుతూనే ఇలా వెళ్ళారు. ఈ విషయాన్ని అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీన్ని అయితే ప్రస్తుతానికి అయితే ఈ రోజు విచారణ నిమిత్తం అల్లు అర్జున్ గారు అయితే హాజరు కానున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. తదుపరి ఏం జరుగుతుందో మనం అయితే వేచి ఉండాలి. థ్యాంక్ యూ.